అయితే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు లవ్ దానికి ఎక్కువ అడిక్ట్ అయిపోయి అంటే థింక్ చేయకుండా డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. దానివల్ల చాలామంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. సడన్గా సూసైడ్ చేసుకోవడం లేదా ఇంట్లో వాళ్ళని ఎదిరించి వెళ్ళిపోవడం ఏదో ఒకటి అలా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి మీరేమంటారు? ఇప్పుడు లవ్ అంటే ఆంధ్రాలో ఒకలా ఉంటుంది, తెలంగాణలో ఒకలా ఉంటుంది అని నేను అనలేను. బికాజ్ ఆంధ్రాలో అయినా కూడా అబ్బాయి లవ్ చేస్తే వాళ్ళు చాలా సెన్సిటివ్గా వెళ్ళిపోతారు. అవును. ఈవెన్ తెలంగాణలో కూడా సేమ్. ఓకే. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏమొస్తుందని అంటే లవ్ అనేది మెయిన్ అయిపోయింది అనమాట ఫర్ పర్సన్. ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో వాళ్ళకి కంపల్సరీ కేరింగ్ అనేది అవసరం. సో కేరింగ్ వల్ల లవ్ అనే పేరుతోని దే ఆర్ గెటింగ్ క్లోజ్. ఓకే. అండ్ అదే కాకుండా మన తెలంగాణలో ఏమవుతుందంటే ఈ కొంతమంది అమ్మాయిలకి మందు పెట్టడం కానీ, కొంతమంది బాయ్స్ ఉన్నారు వాళ్ళు ఈ ఎవరైతే ఉంటారు కదా లైక్ ఏరియాస్ వైజ్గా కానీ ఎవరైనా మందు పెట్టే వాళ్ళు ఉన్నారు మాట్లాడడానికి కానీ, ఇలా పెట్టి కూడా కొంతమంది అమ్మాయిలు చేంజ్ అవ్వని అమ్మాయిలు కూడా చేంజ్ అయిపోతారు, ఈవెన్ బాయ్స్ అయినా కూడా. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నారు మందు అని, అంటే అది రియల్గా వర్క్ చేస్తుందా? అంటే 100% వర్క్ చేస్తుంది. అంటే అది ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకుంటారు యాక్చువల్గా మందు పెట్టారు అని? సర్టన్ డేస్ ఉంటాయి. ఇప్పుడు మన ఎనిమి పిలవకుండా పిలిచారనుకో ఆ రోజు నువ్వు వెళ్తావు. దే ఆఫర్ యూ ఇన్ ఎనీథింగ్, లైక్ ఎల్లైనా కానీ ఆఫర్ చేస్తారు. టీలో అయినా కానీ, పాలకూరలో కానీ, చికెన్ అయినా, మటన్ అయినా, ఎనీథింగ్, గుడ్డు కూరలో కూడా ఇచ్చేస్తారు. ఓకే. అది నిజం, అది జరుగుతుంది, 100% జరుగుతుంది. అది జస్ట్ ఏం చేస్తుంది అని అంటే మన నర్వ్స్ని కంట్రోల్ చేస్తుంది. మన నరాలు ఉంటాయి కదా, నరాలని కంట్రోల్ చేస్తుంది. లైక్ వాట్ అంటే నువ్వు దేనికైతే అట్రాక్ట్ అవ్వదో దానికే 1000% నీ అట్రాక్షన్ వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ దాన్ని తీయడానికి కూడా ఏమైనా ఉంటుందా? ఉంటుంది. ఓకే. ఎవరైతే లైక్ ప్రాక్టీసెస్ ఉంటారు, లైక్ ఈవెన్ ఐ కెన్ చెక్ అనమాట, నేను కూడా చెక్ చేయగలుగుతా. చెక్ చేసే వాళ్ళు చెక్ చేసిన తర్వాత కొంతమందికి 3 to 4 months దాటితే కొంతమంది బాడీ సెన్సిటివ్ ఉండిపోయి వాళ్ళకి హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ ఎక్కిపోతుంది అనమాట. ఆల్ ఆఫ్ సడన్ మన బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది. ఓకే. అదర్వైజ్ వాళ్ళు ఇట్లా బ్లాక్ అయిపోయి ఏమవుతుంది, ప్యారలైజ్ అవ్వడం కానీ, ఆల్ ఆఫ్ సడన్ డైజెషన్ సిస్టమ్ పనిచేయదు, లైక్ తిండి పోదు. ఓకే. బక్కగా అయిపోతారు. మంచిగా ఉన్న మనిషి బక్కగా అయిపోతారు. ఓకే. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే చెప్పి తర్వాత తీస్తారు, తీసేస్తారు. ఎవరు పెట్టారన్నది ఆఫ్టర్ 6 months అంటే తీయగలుగుతారు. 1 year అంటే చాలా కష్టం అవుతుంది అది. ఓకే. దానికి కూడా టైమింగ్ ఉంటుంది. 1 year తర్వాత బయటికి రాదు. దానికి కూడా డోసేజ్ ఉంటుంది. 1 year తర్వాత డోసేజ్ తీసిన తర్వాత అది కూడా మ్యాక్సిమం 50-50 ఛాన్స్ ఉంటుంది. బట్ ఆ అలవాటు ఏదైతే ఉంటుందో అలవాటు అయిపోయింది, అది మందు అలవాటు అయినా లేకపోతే లైక్ లవ్లో ఉండడం అయినా, ఫ్యామిలీకి విరుద్ధంగా ఉండడం అయినా, ఇవన్నీ అలవాట్లకైతే దూరం అవ్వరు. ఓకే. అంటే ఇది ఎవరు పెట్టారన్నది కూడా తెలుస్తుందా? తెలుస్తుంది. సో ఇప్పుడు జనరేషన్ చూస్తే చిన్న పిల్లలు అంటే స్కూలింగ్ నుంచి కూడా లవ్ అని పేరుతో పెళ్ళిళ్ళు కూడా చేసేసుకుంటున్నారు. 10th క్లాస్లో, 9th క్లాస్లో ఇలా. సో అసలు ఈ జనరేషన్ లవ్ ఉందా? అంటే వాళ్ళకి ఇష్టానికి ప్రేమకి తేడా తెలియకుండా వెళ్ళిపోతుంది. సో ఎలా ఉండబోతుంది ఈ జనరేషన్? అంటే ఇప్పుడు బ్రేకప్ ఫాలో చేయకుండా ఉంటే సెట్ ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే లైక్ ఇప్పుడు ట్రెండ్ అని చెప్పి అనుకుంటున్నారు కదా, లైక్ వీడియోస్ ట్రెండ్స్కి తీసుకురావడం కానీ, వీడియోస్ కానీ, ఫోన్స్ కానీ. ఇప్పుడు ఫోన్స్ 24 గంటలు పిల్లలకి ఇచ్చేస్తే ఐ క్యాచీగా ఉంటాయి ఏ రీల్స్ అయినా కూడా. సో కొంతమంది పిల్లలు దాంట్లో ఉన్నది మళ్ళీ కంప్లీట్లీ రిపీట్ చేస్తారు. ఇప్పుడు 4 years అయినా 5 years అయినా అట్లీస్ట్ 9 years అయినా, ఇప్పుడు మనం 9 years ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు చేసి మనం కంపల్సరీ రిపీట్ చేస్తాం. సో వాళ్ళు అదే రిపీట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫోన్ కూడా ఒక కారణం చాలా. బికాస్ మన ఐ ఇంకా బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటుంది. సో పిట్యూటరీ గ్లాండ్ దానికి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. సో సిగ్నల్ వైజ్గానే మనం చేయాలనుకుని చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా అంటే లవ్ స్టార్ట్ అవుతుంది, అది ఇంకా కంప్లీట్గా తెలుసుకోకుండానే బ్రేకప్ అని చెప్పేస్తున్నారు. అంటే అది ఇంట్లో వాళ్ళకి ఇంతకుముందు జనరేషన్ ఎలా ఉండేది అంటే భయపడేవారు. కొంచెం లవ్ చేస్తున్నామంటే పేరెంట్స్కి తెలిస్తే ఏమవుతుంది అనే భయం ఉండేది. ఇప్పుడు ఎవరికి అలాంటి భయం కనిపించట్లేదు ఎక్కడ కూడా. నిజంగానే లవ్ చేస్తే బ్రేకప్ అయినా కూడా బ్రేకప్ అయ్యింది అన్న ఫీలింగ్ కూడా రాదు ఎవరికి, రియల్ లవ్ అయితే. ఓకే. నిజంగానే బ్రేకప్ చెప్పినా కూడా ఈజీగా యాక్సెప్ట్ చేసేసి పక్కకు జరిగిపోతారు. ఓకే. ఒకవేళ నిజంగానే లవ్ ఉంటే మనం హర్ట్ చేయమనుకోం కదా. అవును. హర్ట్ చేసేది లవ్వే కాదు కదా. ఒకవేళ వాళ్ళు మనల్ని హర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు నిజంగానే లవ్ చేయలేదనే కదా. ఓకే. సో దానివల్ల అంటే ఇష్టానికి ప్రేమకి మీనింగ్ తెలియకుండా ఇలా అవుతున్నాయి అంటారా? అవును. సో ఇప్పుడు బ్రేకప్స్ ఎక్కువ అవుతున్నాయి.
అబ్బాయి వల్ల అవుతున్నాయా అమ్మాయి వల్ల అవుతుందా ఆ బ్రేకప్ అనేది? అమ్మాయిల వల్ల. ఎందుకంటారు? వాళ్ళకి ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటో తెలియకుండా ప్యాచ్ అవుతున్నారు. ఓకే. బికాస్ ఫీలింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయినా, నీతో ఆ పర్సన్ ఎంత ఉండాలనుకున్నా, నీకు ఒక్కొక్క ఫీలింగ్ని వేరే వేరే పర్సన్స్ అయితే చూసుకోలేము కదా. సో ఈ కన్ఫ్యూజన్లో లేదు ఈ పర్సన్ నాకు హ్యాపీనెస్ ఇస్తున్నాడు, ఈ పర్సన్ హ్యాపీనెస్ ఇస్తున్నాడు, ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే. అండ్ ఈవెన్ కొంతమంది బాయ్స్ ఉంటారు, లైక్ వాళ్ళు కూడా లైక్ సెవరల్ లైక్ ఎక్కువగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఒకే అమ్మాయి జెన్యూన్ అమ్మాయితో ఉండడం కూడా. సో అబ్బాయిల్లోనూ తప్పు ఉంది అంటారు, అమ్మాయిల్లో కూడా తప్పు ఉంది. తప్పు అనేది ఎవరైనా చేయగలుగుతారు, ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ అయినా కూడా చేయగలుగుతారు, ఆంటీస్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. అంటే ఇప్పుడు అన్నారు కదా అమ్మాయిలో ఎక్కువ ఉంది, సో ఫాల్ అనేది అమ్మాయి దగ్గరే ఉంది. అమ్మాయిల దాంట్లోనే ఫాల్స్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఒక రిలేషన్ కూడిపడుతుంది అంటే ఒక అబ్బాయి పర్మిషన్ లేకుండా అయితే నీతో మొండిగా ఉండరు కదా. దెన్ యూ నీడ్ టు బి స్ట్రాంగ్. ఇప్పుడు మనం అమ్మాయిలం కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉంటేనే కదా అబ్బాయిలు ఫర్దర్గా ఫ్యూచర్ డిసిజన్ తీసుకోగలుగుతారు. మనం అంత ఈజీగా లూజ్ అవుట్ అవ్వద్దు కదా మన డిసిజన్స్ పైన. ఓకే. సో ఇప్పుడు బ్రేకప్ అయిన తర్వాత ఎక్కువ ఎవరు బాధను తీసుకుంటారు, అమ్మాయిల అబ్బాయిల? బాయ్స్. ఎందుకని? బికాస్ కొంతమంది బాయ్స్ మూవ్ అవుట్ అవ్వలేరు, అలాగే కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు. బట్ మ్యాక్స్ ఆఫ్ ది ఛాన్సెస్ అయితే నేను అబ్బాయిలో చూసిన. సో అమ్మాయిలు తొందరగా మూవ్ ఆన్ అయిపోతారు. ఓకే. బట్ మ్యాక్స్ కొంతమంది 1% అమ్మాయిలు మాత్రమే ఉంటారు హూ ఆర్ జెన్యూన్. ఓకే. అంటే బాయ్స్లో కూడా అలా ఉన్నారు కదా తొందరగా మూవ్ ఆన్ అయిపోయి. మీరు ఒకటి చూడొచ్చు, బాయ్ ఒక 2-3 లవ్ చేసినా కూడా 3 వదిలేసినా బాధపడతాడు. అది అర్థం కాలేదు, అలా ఎలా? లైక్ బాయ్కి హౌ యూ సే లైక్ ఏమంటారంటే, కొంతమంది బాయ్స్ ఎలా ఉంటారంటే దే గెట్ టూ కనెక్టెడ్, ఎక్కువగా కనెక్ట్ అయిపోతారు ఒకరితో. సో కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు అసలు లైఫ్లో ఉంటావా లేదా అన్న భయం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఆ భయంలో గొడవలు ఎక్కువ అవుతాయి. ఓకే. ఆ భయంలోనే వేరే వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఓకే. సో ఎట్ ఎ టైం ఇద్దరితో మాట్లాడడం జరిగి ఒక రెడ్లైనా వదిలేస్తాడు కదా. ఓకే. సో అదే అవుతుంది. సో భయంతో స్టార్ట్ అవుతుంది, తర్వాత బ్రేకప్ అవుతుంది అంటారు. అయిపోతుంది. ఇప్పుడు ఏ బాయ్కైనా కానీ నాకు జెన్యూన్ అమ్మాయి కావాలి అని అనుకుంటారు. జెన్యూన్ అమ్మాయి దొరికినా దొరకకపోయినా కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తారంటే అమ్మాయి మంచిగా లేకపోయినా నేను దాన్ని మంచిగా చేసుకుంటా అని కూడా చాలా మంది బాయ్స్ ఉన్నారు. చాలా మందిని చూసినా కూడా చేంజ్ చేసుకొని నేను నా దానిలా మార్చుకుంటా నిన్ను అని కేరింగ్ గా చూసుకునే బాయ్స్ కూడా ఉన్నారు. సో బాయ్స్ ఎక్కువ బాధపడతారంటారు. సో అంటే వాళ్ళు ఎందుకు తొందరగా మూవ్ ఆన్ అవ్వలేరు? అంటే మన అమ్మాయిలు అయినట్టు అబ్బాయిలు ఎందుకు అవ్వలేరు? ఇప్పుడు వాళ్ళకి అమ్మ అన్న ఎమోషన్స్ ఎలా అయితే ఉంటాయో ఇష్టపడిన అమ్మాయి మీద కూడా అంతే ఎమోషన్స్ ఉంటాయి. లైక్ అమ్మలా చూసుకుంటా నేను, మా అమ్మ నువ్వు అని ఆ ఎమోషన్స్ ఎక్కువగా చూపించుకుంటారు. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఆ ఫీలింగ్ లేదనుకుంటున్నాను నేనైతే. అంటే తొందరగా బ్రేకప్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అని చాలా ఫాస్ట్. ఆ జనరేషన్కి ఆల్కహాల్ అలవాటు ఉంటుంది, లైక్ ఇప్పుడు చాలా డ్రగ్స్ కూడా వెళ్ళింది, అలాంటివి కూడా అలవాటు చేసుకొని వాళ్ళ బ్రెయిన్ అయితే కరెక్ట్ గా ఉంటుంది. ఓకే. అలాంటి వాళ్ళకి లవ్ అనేది కూడా సూట్ అవ్వదు. సో ఏదో చూపించుకోవడానికి మాత్రమే లవ్ చేస్తారంట. ఎగ్జాక్ట్లీ. గ్రూప్ లో కలిసినప్పుడు ఇప్పుడు గ్రూప్ అంటారు కదా బాయ్స్, భయ్ నేను ఇవాళ ఈ అమ్మాయిని లవ్ చేసిన ఇట్లా అయ్యింది, సో వాళ్ళు బిల్డప్ ఇచ్చుకోవడానికి మాత్రమే అలా చేస్తారు, ఇది నడుస్తుంది. ఓకే. సో రియల్ లవ్ అయితే ఇప్పుడు లేదు. ఓకే. ఒకవేళ నిజంగానే లవ్ చేస్తే ఆ అమ్మాయిని వదిలేసి చచ్చిపోవడం కానీ చెయ్యరు, కానీ చనిపోయేంత బాధ కూడా కొందరిలో జరుగుతుంది, కానీ చనిపోకుండా మాత్రం ఉండాలి. సో ఇప్పుడు అమ్మాయిలే తొందరగా మూవ్ ఆన్ అయిపోతారు, వాళ్ళ వల్లే ఇలా బ్రేకప్స్ అవుతున్నాయి అని చెప్పేసి అన్నారు. ఎందుకని అలా ఉన్నారు? వాళ్ళకి ఓపిక తగ్గింది కాబట్టి. ఓకే. బికాస్ క్విక్ చేంజ్ అంటారు కదా. అవును. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ కాదు బెస్ట్ ఫ్రెండ్ ఉంది, అది నాతో మంచిగా మాట్లాడలేదు అనుకో, వాళ్ళు చేంజ్ చేసేస్తారు బెస్ట్ ఫ్రెండ్. ఓకే. బికాస్ ఈ యాటిట్యూడ్ చాలా మంది అమ్మాయిలకు ఉంటుంది, కానీ ఇంకొంతమంది అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్ కి కనెక్ట్ అయితే దాన్ని అస్సలు వదులుకోలేరు. ఓకే. అదే మళ్ళీ బాయ్ తో ఎందుకు ఉండరు? ఒక్కసారి హర్ట్ చేయగానే బాయ్ హర్ట్ చేసేసినట్టేనా? సో అలా ఫీల్ అవడం వల్ల
ఇలా ఉంటున్నారంట. ఎందుకని ఓపిక లేదు అన్నారు? దేని గురించి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా డే బాగాలేదు, నేను ఇప్పుడు వచ్చిన, నువ్వు నా మాటలు వినాలి. ఓకే. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఆ ఆపోజిట్ పర్సన్ వినలేడేమో. ఓకే. అమ్మాయిలు అలా అర్థం చేసుకోరు కదా, ఫర్ ష్యూర్ అర్థం చేసుకోరు. ఇన్ రిలేషన్ వచ్చిన తర్వాత ఏ అమ్మాయి అయినా కానీ నువ్వు నాది వినాలి అని ఫర్ ష్యూర్ అనుకుంటారు. ఓకే. అండ్ ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? నేను ఒకటే చెప్తా, అది బాయ్ అయినా గర్ల్ అయినా, లైక్ ఎట్లాంటి సాడ్ మూడ్ అయినా, ఎట్లాంటి బాధ అయినా కూడా, ఈ రోజు డిప్రెషన్ అయినా, ఈ రోజు టైర్డ్నెస్ అయినా కూడా యూ షుడ్ వెయిట్ అండ్ ఎక్స్ప్రెస్ ఇట్. ఓకే. ఆగాలి, చూడు, తర్వాత చెప్పుకోవాలి. సో అంతే. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మ్యారేజెస్ అవుతున్నాయి, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అది కూడా లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత కూడా వెంటనే డివోర్స్కి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటారు? ఫ్యూ సెకండ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు కదా. ఓకే. లైక్ ఇప్పుడు నేనున్నా, వీ డిస్కస్డ్ అలాట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో నేను ఫ్యూ మినిట్స్ హ్యాపీగా ఫీల్ అయితే ఐ గెట్ యువర్ కాంటాక్ట్. అయిపోయింది. ఓకే. జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ హ్యాపీనెస్ కోసం రిలేషన్ అనేది పెరుగుతుంటే, ఓకే, ఫ్యూ మినిట్స్ ఆఫ్ హ్యాపీనెస్కి ఎవరైనా సరే ఇంపార్టెంట్ ఇవ్వద్దు అని నా చిన్న సజెషన్. ఓకే. సో అంటే దేనివల్ల మోస్ట్ ఆఫ్ ది రీజన్ ఏంటంటారు? ఈ పెళ్ళైన తర్వాత అంటే అంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటున్నారు కదా. మన లైఫ్లో నిజంగానే ఒక లవ్ కానీ ఉంటే రిపీటెడ్లీ మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఓకే. ఒకవేళ వస్తే మనం వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం మూవ్ అవ్వాలి. ఓకే. అలా ఉండాలి. మన బ్రెయిన్ సిగ్నల్ సరిగ్గా లేకపోతే జరగని పని ఏదైనా. ఓకే. అంటే అంత ఫాస్ట్గా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటా. ఇప్పుడు మెయిన్లీ ఒక రిలేషన్లో ఏముంటుంది, హ్యావింగ్ ఫుడ్, పిల్లలను చూసుకోవడం, సెక్స్ కానీ. సో ఈ 3 టాపిక్ తీసుకుంటేనే కదా ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా సాటిస్ఫైడ్ అయ్యేది లైఫ్లో. బట్ ఇవాళ రేపు మోస్ట్ ఆఫ్ ది టైం స్పెండ్ చేసేది ఓన్లీ ఫోన్స్లోనే కదా. మన ఎమోషన్స్ చూపించేది కూడా ఫోన్స్లోనే చూపిస్తున్నాం, పక్కన ఉన్న మనిషికి చూడట్లేదు. సో ఇప్పుడు పక్కన ఉన్న మనిషి ఒకవేళ అమ్మాయి అనుకున్నా, చదవలేదు అనుకున్నా, ఒక అబ్బాయి చదువుకున్నాడు, కానీ ఆ అమ్మాయిలో ఉన్న బ్యూటీనెస్ ఎవరు చూడరు కదా. సో మన పక్కనే ఉన్న కోహినూర్ డైమండ్ని మనం వదిలేసి బయటికి పోయి గోల్డ్ని పట్టుకుంటాం. అంటే ఫీలింగ్ని షేర్ చేసుకోకుండా అది ఆర్టిఫిషియల్గా చూపిస్తున్నారు. ఎస్, ఎక్స్ప్రెసివ్ ఉండాలి. షార్ట్ టర్మ్ని ఎంజాయ్ చేయకుండా లాంగ్ టర్మ్కి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే. అండ్ బ్యూటీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వకుండా హార్ట్ని చూడాలి. ఇవాళ రేపు బాలేని వాళ్ళు కూడా బ్యూటీకి వెళ్ళి మంచిగా తయారేసి వస్తున్నారు, అట్లాంటి వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు. అవును. ఎందుకు అంటే వాళ్ళు కూడా అలవాటు అయిపోతున్నారు ట్రెండ్కి. అవును. లేదు, లైక్ ఐ గాట్ అ బ్రేకప్, లేదు నేను షిఫ్ట్ అయిపోయినా, ఐ మూవ్ ఆన్. అది కూడా మంచి ఎమోషనల్ హ్యాపీ మూమెంట్ కిందనే చేసుకుంటున్నారు బ్రేకప్ అనేది కూడా. బ్రేకప్ పార్టీ అట్లా ట్రూ కాదు. బికాజ్ ఒకవేళ ట్రూ లవ్ ఏ ఉంటే వి లవ్ వన్స్ అండ్ వి లీవ్ ఇట్ ఆఫ్, అంతే. ఓకే. లవ్ మళ్ళీ మళ్ళీ పుడుతుంది, కానీ ఇట్ టేక్ టైం. అండ్ ఇంకొకటి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది బిజినెస్లు పెడుతూ ఉంటారు. సో ఆ బిజినెస్లు పెట్టిన తర్వాత ఆ బిజినెస్ రన్ అవ్వక కానీ, లేదంటే ఏదో ఒక నష్టం వచ్చో, లేకపోతే పార్ట్నర్షిప్లో పెట్టి అలా కొంతమంది ఫినాన్షియల్గా చాలా అప్పులు అయిపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలా సజెషన్ ఇవ్వదు? నేనైతే ఒకటే చెప్తా, బిజినెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే ఉంటుంది. ఇప్పుడు కొందరికి బై బర్త్ వాళ్ళకి టాలెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంకరింగ్ చేయాలని కానీ, డాన్సింగ్ చేయాలని కానీ, వాళ్ళకి ఇన్బిల్ట్ టాలెంట్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు హార్డ్ వర్క్ తోని ముందుకు వెళ్తుంటారు, బికాస్ అది వాళ్ళ బర్త్లోనే ఉంది. ఓకే. సో యాజ్ పర్ బర్త్ కూడా వాళ్ళకి బిజినెసెస్ ఉంటాయి అన్నమాట. సో అది చెక్ చేయించుకున్న తర్వాతే స్టార్ట్ చేస్తే బెస్ట్. సో అంటే జాతకం ప్రకారం చూసుకొని వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిది అంటారు పర్టికులర్గా. ఇంకొంతమందికి పార్ట్నర్షిప్స్ కూడా పడవు. అవును, మెయిన్లీ పార్ట్నర్షిప్స్ పడవు. అండ్ ఒక్కరు చెప్పారని చెప్పి ఈ బిజినెస్ స్టార్ట్ చేసినా ఇంకొందరికి మొత్తం కంప్లీట్లీ లాస్ అయిపోతుంది. బికాజ్ ఈ ఇయర్లో ఉన్న మొత్తం కుజుడు ఇంకా శని స్థానం పెరిగినాయి కాబట్టి ఈ ఇయర్లో ఇంకొంతమంది ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో లాసెస్ చాలా ఉంటాయి. ఓకే. అంటే ఈ ఇయర్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి కంపల్సరీ లాస్ ఉందంటారు. అండ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఎలాంటి సిచ్యువేషన్ బయటికి చెప్పుకోలేక కొంతమంది ఉంటారు, స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు. సో అది చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, తర్వాత అది వచ్చేసి ఫ్యామిలీ మీద పడుతూ ఉంటుంది. సో వాళ్ళ అలాంటి ఆలోచన వచ్చిన వాళ్ళకి మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా? ఓన్లీ వన్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా,
లైక్ నేనే ఉన్నా, నేను నీ దగ్గర 10,000 అప్పు తీసుకున్నా, నువ్వు 10,000 కన్నా 50,000 ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకున్నా, నేను నీకు అసలు పే చేయలేకపోయినా. అవును. బట్ లా ప్రకారంగా అయితే నువ్వు అంత ఇంట్రెస్ట్ తీసుకునే రూల్ అయితే లేదు కదా. ఓకే. అవును. సో బ్రెయిన్ని ఉపయోగించాలి. యూ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్, టేక్ అ టైం, డీప్ బ్రీత్ తీసుకోవాలి, కొంచెం ఆలోచించాలి, అండ్ దెన్ టేక్ అ ప్లేస్. బికాస్ ఒకటి, మనం ఒకరు ఇంట్రెస్ట్కి ఇచ్చారు, నేను ఎట్లయినా తీసుకోవాలి, అవసరం ఉన్నప్పుడు ఇచ్చారని చెప్పి అప్పుడు కూడా మనం ఎమోషనల్గా బైండప్ చేసుకొని మనం ముందుకు వెళ్ళకుండా ఉంటే కంపల్సరీ మనం ఎమోషనల్గా డిస్ట్రాయ్ అయిపోతాం. సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి తొందరగా డెసిషన్స్ తీసుకోకుండా ఆలోచించి వెళ్ళమని చెప్తారు. సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేదా లింక్ని ఫాలో అవ్వండి. సో నేను తీసుకున్న కేసెస్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా, మీకున్న కేసెస్లో లైక్ ఫైనాన్షియల్ థింగ్స్లో కానీ, లైక్ లవ్ కేసెస్లో కానీ, మీరు ల్యాండ్ ఇష్యూస్లో స్టక్ అయిపోయి ఉన్నారు, లైక్ మీకు ఫైనాన్షియల్గా ఎటు దారి తోస్తలేదు అన్నప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.